మీరు చూస్తున్నటువంటి ప్రదేశము అనకాపల్లికి దగ్గరలోని రాజుపాలెంకు అనే గ్రామం నుంచి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయముగా చాలా పురాతనమైన దేవాలయం. దీనిని త్రిదండి సీమ నారాయణ స్వామి వారు ప్రతిష్ఠించినారు. అంటే పునఃప్రతిష్ఠ చేసినప్పుడు ఈయన పాల్గొని ఈ కార్యక్రమాలని ఆయన ఆధ్వర్యంలో చేయబడినవి. ఇక్కడ సూర్యనారాయణుడు, మహావిష్ణువు, ద్వాదశ తులసి మందిరము ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. ద్వాదశాదిత్య తులసి మందిరము. తీసా ఈ పక్కన కూడా ఇవంతా పైన అందరూ ఉన్నారు. నరసింహస్వామి అవతారము. ఇక్కడ దాతలు చాలా బాగా విరాళాలు ఇవ్వడం వల్ల ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందింది. చాలా అందంగా బాగా నిర్మాణ శైలి అయితేనేమి వచ్చిన ఇక్కడ రథసప్తమి రోజు చాలా విపరీతమైన జనసంచారం ఎక్కువగా ఉంటుందంట. రథసప్తమి రోజు ఈ గుడిలో అప్పుడు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు సహాయ సహకారాలు వీటన్నిటి వల్ల ఈ గుడి చాలా ప్రాముఖ్యత చెందింది. ఈ గుడిలో లోపల సూర్యనారాయణని తీసేదానికి అవకాశం లేదు, కానీ ఫోటోలు తీయకూడదంట. ఆయన బయట నుంచి తీసేదానికి ఈ గుడి సూర్యనారాయణ స్వామి గుడి. సూర్యదేవుడు ఈ సూర్యనారాయణ స్వామి ముందు చూపిస్తున్నటువంటి ధ్వజస్తంభం సప్త రథాలతో కూడినటువంటి ఆయన ఆలయం. కామధేను తీసే ముందు పక్క ఘంటానాదం కొరకు రామానుజాచార్యుల వారి విగ్రహం, ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం. చూపిస్తా. ఘంటానాదం ఇక్కడ గంట ఇక్కడ అఖండ దీపలక్ష్మి ఆలయం. ఈ విధంగా ఈ ఆలయ నమూనా ఈ ఆలయ ప్రదేశం నమూనా క్షమించాలి. ఆలయ ప్రదేశము చాలా అందముగా, స్వామికి మొదటిలోనే వినాయక స్వామి గుడి. మొత్తం ఈ ఆలయము ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు అందరికీ. ఇక్కడ దత్తాత్రేయుడు, అశ్వత్థ వృక్షము,